గొంతులు కోసే, చెట్లు నరికే, గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్ ముఠావే. తన యజమాని లక్షణాలని నారా వారికి అంటగట్టే వర్దెల్లి మురళి కుతంత్రం ఎపిసోడ్ నెంబర్ 24. అవినీతి విషపుత్రిక సాక్షి ఉద్యోగి వర్దెల్లి మురళి 6/7/2025 ఆదివారం సాక్షిలో చెట్టునే నరకన మెడ కోసుకోన అనే శీర్షికన నరుకుడు భాషతో చంద్రన్న పాలనపై అబద్ధాల దాడి చేశారు. తన యజమాని లక్షణాలని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధాలనే 100 సార్లు రాస్తున్నారు. ఒకసారి అబద్ధాలకు విద్వేష ప్రచారాలకు మోసపోయి చంద్రబాబును కాదని జగన్ పాలనలో ఎన్ని విధాలా నష్టపోయారో ఆంధ్ర ప్రజలకు అనుభవం ఉంది. జగన్ముఠ అబద్ధాలకు మరోసారి మోసపోవడానికి ఆంధ్రులు సిద్ధంగా లేరు. స్వర్ణాంధ్ర 2047 సాకారం కోసం కూటమి పాలనను సుదీర్ఘంగా కాపాడుకుంటారు. అబద్ధాలని విద్వేషాలని తిప్పి కొడతారు. జగన్ పాలనలో పెద్దిరెడ్డి జ్యూస్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వైకాపా ఫ్యాక్టరీ యజమానులు మామిడి రైతులను దోచుకున్న అనుభవం చిత్తూరు జిల్లా రైతులు ఇంకా మర్చిపోలేదు. వారి పాలనలో మామిడి రైతులకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు. నేడు కూడా సదవులోని పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలో కిలో మామిడికి 3 రూపాయలే ఇస్తున్నారు. వైసీపీకి చెందిన సిజిఆర్ ఫుడ్స్, కాసా, సన్నిధి, ఆర్ఎంఎం వగైరా ఫ్యాక్టరీలని చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని దోపిడీ చేస్తున్నాయి. ముందు వీరి చేత కిలో 16 రూపాయలకు జగన్ రెడ్డి కొనిపించగలరా? తమిళనాడు, కర్ణాటకలోకి 16 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని జగన్ ముఠ అబద్ధపు ప్రచారం చేస్తూ రైతుల్ని రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో కిలో 2 రూపాయలు, 3 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. అందుచేతనే ఆ రాష్ట్రాల మామిడి రైతులు వారి దిగుబడులను ఏపీకి తెచ్చుకున్నారు. ఏపీకి రాకుండా మన ప్రభుత్వం చెక్ పోస్టులను కట్టుదిట్టం చేసింది. అందువల్ల కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి వారి మామిడిని అనుమతించాలని లేఖ వ్రాసినా మన ప్రభుత్వం అంగీకరించలేదు. దీన్ని బట్టి కర్ణాటకలో 16 రూపాయలకు కొంటున్నారనే కరుణాకర్ రెడ్డి ప్రచారం శుద్ధ అబద్ధమని స్పష్టమవుతున్నది. 2018లో చంద్రబాబు ప్రభుత్వం కిలోకి ₹2.50, నేడు కిలోకు ₹4 సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. ఈ సీజన్లో మామిడి రైతులకు 300 కోట్లు సబ్సిడీ ఇస్తోంది చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటే. ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మాట తప్పాడు జగన్. 2019-24 మధ్య 5 ఏళ్లలో జగన్ ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ కేవలం 1977 కోట్లు మాత్రమే. 2014-2019 మధ్య చంద్రబాబు 3,759 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. నేడు కూడా మామిడితో పాటు మిర్చి, టొబాకో, టమాటో, ఉల్లి వగైరా పంటలకు సబ్సిడీ ఇచ్చి కొనుగోలు చేసింది. జగన్ రెడ్డి పాలనలో 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా చంద్రన్న ప్రభుత్వం ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఇందుకు జగన్ పెట్టిన ధాన్యం బకాయిలు 1,670 కోట్లతో పాటు 13,000 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేసింది. చంద్రబాబు 1,00,000 వరకు 0 వడ్డీతో పాటు 3 లక్షల రుణానికి పావలా వడ్డీ అమలు చేశారు. జగన్ పాలనలో 1,00,000 వరకే 0 వడ్డీ పరిమితం చేశారు. పావలా వడ్డీ రద్దు చేశారు. 1,00,000 నుంచి 3 లక్షల రుణాలకు చంద్రబాబు పాలనలో 6,000 వడ్డీ చెల్లిస్తే జగన్ పాలనలో 12,000 చెల్లించాల్సి వచ్చింది. డ్రిప్కు 90% సబ్సిడీ ఇవ్వగా జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భూములు కబ్జా చేశారు. రైతుల పాస్ పుస్తకాలపై రాజముద్ర స్థానంలో జగన్ బొమ్మలు వేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విపత్తుల సాయాన్ని రెట్టింపు చేసింది. జగన్ 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం 32,000 కోట్లు మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం 2014-2019 మధ్య 7 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి అందులో సాగునీటి ప్రాజెక్టులకు 71,000 కోట్లు ఖర్చు చేసింది. 1,600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 50,000 కోట్ల దిగుబడులు సాధించింది. రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు 12,500 కోట్లు ఖర్చు చేయగా జగన్ ఖర్చు చేసింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. నాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని విధ్వంసం చేశారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్ను వరదల్లో గల్లంతు చేసి 42 మంది ప్రాణాలు పోగొట్టారు. డ్రిప్ ఇరిగేషన్ను నీరు గార్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పాడు చేశారు. చంద్రబాబు 6 లక్షల మంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ్ ఇవ్వగా జగన్ 1,00,000 మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందంటే
జగన్ రైతు ద్రోహి కాదా? చంద్రబాబు రైతు బాంధవుడిగా ఉన్నారు. నేడు ప్రాజెక్టులకు ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం 18,000 కోట్లు బడ్జెట్ కేటాయించింది. 3 ఏళ్లలో చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పోలవరం పూర్తి అవుతాయి. ప్రతి 5 ఏళ్లలో 2 ఏళ్లు కృష్ణానదిలో నీటి కొరత ఏర్పడి కరువు వస్తోంది. రెండో వైపు గోదావరిలో 3,000 టీఎంసీ నీరు సముద్రం పాలవుతున్నాయి. దిగువ రాష్ట్రం వరద జలాలను వాడుకునే హక్కును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. గోదావరి వరద జలాలు బనకచెర్లకు తరలించడం ద్వారా కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. నాడు 1,600 కోట్లు పట్టిసీమపై ఖర్చు చేస్తే నాడు అది వృధా ఖర్చని జగన్ముఠ దుష్ప్రచారం చేసింది. అదే పట్టిసీమ ఇప్పటికే 50,000 కోట్లు అదనపు విలువ గల దిగుబడులను ఇచ్చింది. బనకచెర్ల కూడా అలాంటిదే. డబ్బు ముఖ్యం కాదు, నీళ్లు అమూల్యం. ఎవరు నిర్మిస్తున్నారనేది కాదు, వారికి నిర్మించే సామర్థ్యం ఉందా లేదా అనేదే ముఖ్యం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. బీఆర్ఎస్ వాదన కేవలం ప్రాంతీయ చిచ్చు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేదే వారి కుతంత్రం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు గోదావరి జలాలు ఉపయోగపడాలి, కానీ సముద్రం పాలు కాకూడదనేది చంద్రన్న లక్ష్యం. హైటెక్ సిటీ నిర్మాణం కాక మునుపు అక్కడ ఎకరం భూమి ఖరీదు 5 లక్షలు కాగా నేడు అదే ఎకరం 100 కోట్ల విలువ చేస్తోంది. అమరావతి నిర్మాణం ఒక దశకు వస్తే అక్కడ కూడా ఎకరం ఖరీదు కనీసం 50 కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రైతులు ఇచ్చిన అమరావతి మిగులు భూముల విలువ 2 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో అమరావతి నిర్మాణానికి చేసిన అప్పులు పోగా ఇంకా భారీగా మిగులుతుంది. ఆ మిగులు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడటంతో పాటు 175 నియోజకవర్గాల బిడ్డలకు లక్షలాది ఉద్యోగాలు అమరావతిలో వస్తాయి. అమరావతి ఆంధ్ర సైబరాబాద్ అవుతుంది. అమరావతిపై విద్వేషం మానుకోకపోతే హిట్లర్, దుర్యోధనుడు ఏమయ్యారో అదే అవుతుంది. నాడు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు కేటాయిస్తే దాన్ని విమర్శలు చేసిన వారు ఇప్పుడేమంటారు? అమరావతి ఎయిర్పోర్ట్ను వ్యతిరేకించే వారు కూడా భవిష్యత్తులో ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమపాళనలో చేస్తోంది. స్వర్ణాంధ్ర 2047ను సాకారం చేస్తుంది. తెలుగువారిని అగ్రస్థానంలో నిలబెడుతుంది.